బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన తన రూటు మార్చుకున్నారు. ఇక భారత్ని మనం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, భారత్ని ఎన్ని రకాలుగా మాట్లాడినా, భారత్పై నా అధికారులతో ఎన్నిసార్లు మొరగమని చెప్పినా ఈ అరుపులకి, బెదిరింపులకి, ఈ మొరగడానికి భారత్ భయపడలేదు. దీంతో నేనే రంగంలోకి డైరెక్ట్గా దిగాల్సిన అవసరం వచ్చిందనుకున్నారేమో కానీ డైరెక్ట్గా ఆయన రంగంలో దిగారు. భారత్ దెబ్బకి ఆయన దిగొచ్చినట్టుగానే భావించాలి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సమస్యల్ని పరిష్కరించడానికి మా అధికారులని ఇండియాతో చర్చలు కొనసాగించమని చెప్పాను. వారు కొనసాగిస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ అంశంపైన నా మిత్రుడైన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశారు. వచ్చే కొన్ని వారాల్లోనే మోదీతో మాట్లాడతాను. ఈ చర్చలు రెండు దేశాలకి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బట్ మనం ఈ మాటలు నమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. గతంలో కూడా జూలై 8 ఐ స్టిల్ రిమెంబర్, జూలై 8 రోజున ఏం జరగబోతుందని చెప్పి ఒక భారతీయ పౌరుడిగా, జర్నలిస్ట్గా చాలా ఉత్కంఠగా ఎదురు చూశాను. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పేటువంటి మాటల్ని నమ్మి జూలై 8న ఒక బిగ్ రాబోతోంది, ఒక బిగ్ ఈవెంట్, బిగ్ డే ఇంకా రకరకాల పదాలు వాడుతూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరిగింది? ఆ మరుసటి వారంలోనే భారత్పై టారిఫ్లతో మోత మోగించారు. అనవసరంగా భారత్ని వెరీ బ్యాడ్ ఇండియన్స్ అంటూ మాట్లాడుకొచ్చారు. టారిఫ్లతో ఇబ్బంది పెట్టారు. అన్ని దేశాల లాంటిదే ఇండియా కూడా, ఇండియా ఏం ప్రత్యేకం కాదు అని చెప్పి మోదీని పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడుకొచ్చారు. ఇలా ఆయన గతంలో కూడా మనతో ఏదో మాట్లాడతాను, చర్చిస్తాను, అంతా సవ్యంగానే ఉంటుందని చెప్పేటువంటి మాటల నుంచి ఏమాత్రం కూడా సఫలీకృతం కాకపోవడంతో ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ని ఎప్పటి పరిస్థితుల్లో నమ్మడానికి అవకాశం లేదు. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ చూద్దాం. కానీ ఒక చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఏం చేసినా మన స్టాండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. భారతదేశపు స్టాండ్ క్లియర్. మేము మా దేశ ప్రజల కోసం, మా దేశ స్వలాభం కోసం ఎట్లయినా కూడా మా నిర్ణయాలు స్వతహాగా మేము తీసుకుంటాం, నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నట్టుగానే చాలా క్లియర్గా ఉన్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ తన మాట మారుస్తూ వెనక్కి ముందుకు జరుగుతూ ఉన్నాడు. ఆయనే ఒక రకంగా దిగజారిపోయి మళ్ళీ వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అహంకారంతో పైకి వెళ్ళిపోయి భారత్ పైన దూషణలు కూడా చేస్తూ ఉన్నాడు. మనం ట్వీట్ చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ continuing negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend Prime Minister Modi in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to a successful conclusion for both of our great countries. So ఆయన ఏం చెప్తున్నారంటే, మన ఇరు దేశాల మధ్య చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రేడ్ జరుగుతుందని ఆశిస్తూనే మై వెరీ గుడ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మోదీ అంటే నీ మంచి మిత్రుడు అని చెప్పి? ఎన్ని రోజుల పాటుగా వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నప్పుడు ఏడబోయింది ఈ వెరీ గుడ్ ఫ్రెండ్ అనేటువంటి పదం? నిన్న నరాబో అనేటువంటి ఒక వ్యక్తి, పీటర్ నరాబో, అక్కడి దేశానికి సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుడు, డొనాల్డ్ ట్రంప్కి ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నటువంటి పీటర్ నరావో ఏం మాట్లాడారంటే, భారత్ ఎప్పటికైనా తమ కాళ్ళ దగ్గరికి వస్తుంది, భారత్ ఎప్పటికైనా తమ కాళ్ళ దగ్గరికి వస్తుంది అనేటువంటి మాటల్ని ఎస్టర్డే, నిన్న ఒక 24 గంటల ముందే ఆయన మాట్లాడుకొచ్చారు. మరి అంతలోనే ఏం మారిపోయింది అంటే, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచాలని ఒక ఆలోచనతో, దురాలోచనతో ముందుకు వెళ్ళినా కూడా భారతదేశపు స్టాండ్ ఒకటే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశమైనా వాళ్ళ ప్రజలపైన ఎంత నమ్మకంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ 140 కోట్ల మంది ప్రజలపైన డెఫినెట్గా భారతదేశం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కలిసికట్టుగానే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో వేరే దేశాలపైన విషయానికి వస్తే, ఉదాహరణకి మనం పాకిస్తాన్తో పోల్చుకోవడం తప్పేమో, నేను కూడా అలా పోల్చడం తప్పేమో, బట్ అక్కడ ఆర్మీయే దేశం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం రక్షించడం కోసం మన ఆర్మీ నిలబడి ఉంటే, మనల్ని రక్షించడం కోసం మన ప్రభుత్వాలు చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉంటే, అక్కడ పాకిస్తాన్ లాంటి దేశాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర దేశాలన్నీ కూడా అక్కడ ఆర్మీ ప్రభుత్వాలు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన ఆధారపడి ఉంటాయి. కానీ మనం మన ప్రభుత్వాలపైన డెఫినెట్గా ఆధారపడవచ్చు. మనల్ని రక్షించడం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మనం వారిపై ఆధారపడవచ్చు. మనల్ని సంరక్షించడం కోసం ఆర్మీ ఎటువంటి యుద్ధంలోకి వెళ్ళినా మనల్ని సంరక్షించేటువంటి బాధ్యతలు తీసుకున్న వారిపైన మనం ఆధారపడి ఉండొచ్చు. కానీ వేరే దేశం అలా ఉండదు. ప్రజలే అడ్డుగోడగా ఉండాలి ప్రభుత్వాలకి, ప్రజలే వాళ్ళని కాపాడాలి. సో కానీ ఇక్కడ మనం ఏం చేసినా గతంలో కొన్ని సాక్షాత్కారమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ వారిపై చేసిన యుద్ధాలు కావచ్చు,
అనేక సందర్భాలు వచ్చిన ఉద్యమాలు కావచ్చు. విత్ ఇన్ ది కంట్రీ 29 స్టేట్స్ ఉంటే 29 స్టేట్స్ కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత కావచ్చు. సో మనంతా కలిసికట్టుగా ఉన్నాం, సబ్కా మాలిక్ ఏకే అనే రకంగా మనంతా ముందుకు వెళ్తూ ఉంటే ఏ దేశం కూడా మనల్ని ఓడించలేదు. సో ఇప్పుడు అమెరికా అదే ప్రయత్నం చేసింది. సో ఒక వారం రోజుల క్రితం మార్కో రూబియో, అమెరికాకి సంబంధించిన స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆయన ఏమనుకొచ్చారంటే డెఫినెట్గా ఇండియా విల్ స్పేర్ మోర్ టారిఫ్స్. అంటే ఇండియా మళ్ళీ కూడా రాను రోజుల్లో చాలా కష్టాన్ని ఎదుర్కోబోతోంది, కష్టాల్లోకి వెళ్తోంది, అనవసరంగా అమెరికాతో పెట్టుకొని తనకు తానే చావుని కోరి తెచ్చుకుంటుందనే రకంగానే మాట్లాడుకొచ్చారని. ఎందుకు? భారతదేశం అమెరికా చెప్పిన మాట వినడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధానికి మీరే డబ్బులు పంపిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తోంది అమెరికా. ఆ మాటను వినాలా? వేరే దేశాలతో పోలిస్తే రష్యా దగ్గర మనకు అత్యధికంగా తక్కువ ధరకే ఆయిల్ కొనుగోలు మనం చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ తీసుకుంటూ ఉన్నాం. మనకు తక్కువ వచ్చిన దగ్గర మనం ప్రోడక్ట్ కొనుగోలు చేస్తామా, లేకుంటే అధికంగా వచ్చారు? అటు రష్యా మనకు చాలా మంచి మిత్రత్వమైనటువంటి దేశం, మనకు యుద్ధ సామాగ్రి అందించేటువంటి దేశం, మనకు యుద్ధం సంబంధించి ఆ వెపన్స్ గురించి ట్రేడ్లో ఉన్నటువంటి దేశం. సో అటువంటి దేశాలు ఆ దేశాన్ని పక్కన పెట్టి ఎవడో పాపిస్టోన్ దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు కొనుక్కోవాలి? సో ఆ రకంగా ముందుకు వెళ్తుంటే లేదు మీరు చేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యాఖ్యలు మనం గతంలో గుర్తు చేసుకుంటే వెరీ బ్యాడ్ ఇండియన్స్ అంటూ మాట్లాడుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత భారతదేశపు ప్రధాని పక్కన కూర్చోబెట్టుకొని భారతదేశం ఏం గొప్ప కాదు, భారత్ కూడా అన్ని దేశాల లాంటిదే, దానికి ఏం ప్రత్యేకత లేదు, అన్ని దేశాల్లో లాగానే భారత్ పైన కూడా నేను టారిఫ్ విధిస్తున్నానని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్కి ఆయిల్ రిజర్వ్ పెంచి రేపటి రోజున ఏమో భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చేమో, భారతదేశమే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయిల్ కొనుగోలు చేయొచ్చేమో అని చెప్పి భారత్ని కించపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుకొచ్చాడు. ఇదిలా ఉంటే రీసెంట్ డేస్లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాట ఇంకోటి భారత్ పైన ఏంటి అని అంటే, భారత్ ఇంకా అనుభవించబోతోంది, ఇంకా టారిఫ్లు పెంచుతాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టారిఫ్ అమల్లో ఉంది, 50% మాత్రమే టారిఫ్ అమల్లో ఉంటే మరింతగా టారిఫ్ పెంచుతానని మాట్లాడుతూ టెక్ కంపెనీలకు సంబంధించి దిగ్గజాలతో మాట్లాడుతూ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు. భారత్లో పెట్టుబడులు పెట్టకండి, యాపిల్ కంపెనీ పెట్టుబడి పెడతానంటే పెట్టొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు చాలాసార్లు. ఇండియా విల్ టేక్ కేర్ అబౌట్ దెమ్ సెల్ఫ్, ఇండియా వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలుగుతారు, దే విల్ టేక్ కేర్ అబౌట్ దెమ్ సెల్ఫ్, యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్. ఇది టిమ్ కుక్కి డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆదేశం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా భారత్ని కించపరిచే విధంగా, భారత్ని దిగజార్చే విధంగా, భారత్ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆయన భారత్కి ఒక ప్రత్యేక స్థానమనో, లేకపోతే భారత్ని కనీసం వాళ్ళంతా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు, మంచి వాళ్ళని రకంగా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. మనల్ని పాకిస్తాన్ పోల్చాడు, ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? శత్రు దేశానికి ఆర్థికంగా వనరులు సమకూర్చాడు, ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో ఆయుధాల్ని కూడా ఆ శత్రు దేశానికి అందించడం కోసం సిద్ధమయ్యాడు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? సో ఈ రకంగా ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడి ఎంత ఇబ్బందులకు గురి చేద్దాం అనుకున్నా కూడా భారతదేశం వనకలేదు, జరకలేదు. నువ్వేమైనా చేసుకో, నా స్టాండ్ ఒకటే అనే రకంగా ఒకటే స్టాండ్ పై ఉంది. మా దేశ ప్రజల కోసం మేము ఏదైనా చేయగలుగుతాం, మా దేశ స్వలాభం కోసం, మా దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎక్కడి వరకైనా వెళ్తామన్న రకంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానలేదు, మన దగ్గర ప్రొడక్షన్ని ఆపలేదు, ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళింది. సో ఇప్పుడు ఇవన్నీ గమనించిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, ఇక ఎన్ని చేసినా భారత్ తగ్గడం లేదని చెప్పి ఆయన ఒక మెట్టు దిగజారిపోయి భారత్కి సారీ చెప్పినట్టుగానే ఆయన దాదాపుగా ట్వీట్ చేశారని చెప్పాలి. మై డియర్ గుడ్ ఫ్రెండ్ మోదీ, మనం త్వరలోనే కలుద్దాం, త్వరలో కలిసి ఈ సమస్యని పరిష్కరించుకుందాం, ట్రేడ్ టాక్స్ నడిపించుకుందాం, మా అధికారులు ఇప్పటికే మీతో చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయి, ఈ రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇప్పటికే మనం డొనాల్డ్ ట్రంప్ని పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఆయన అవసరానికి తగ్గట్టుగా నాలుకలు మారుస్తూ ఇష్టం వచ్చినట్టుగా బిజినెస్ వ్యాపారం కోసం ఎలాగైనా మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలున్న ఏకైక వ్యక్తి ప్రపంచాది దేశాల్లో ఆ అధినేత అంటే డొనాల్డ్ ట్రంప్. ఏదైనా మాట్లాడగలుగుతాడు ఆయన, బహురూపలు లేకపోతే బహునాలుకల ధోరణితో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ రకంగా మళ్ళొక నాలుకని మళ్ళొక అంశాన్ని ఆయన లేవనెత్తుకొచ్చారు. సో ఇది ఏమాత్రం విశ్వసించాల్సిన అవసరం లేదు. నేను మరింతగా కంటిన్యూ చేసే ముందు ఒకసారి పీటర్ నరావో 2 days క్రితమే ఆయన ఏం మాట్లాడుకొచ్చారు, 24 hours క్రితమే
ఆయన భారత్పై ఎటువంటి అక్కసు వెళ్ళగక్కారో ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇలా మారిపోయారనేది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. Against the United States, we got to deal with that, and then this is buying Russian oil. Steve, look, they never bought Russian oil before Russia invaded Ukraine, except for like little tiny drops of it, and then they go into this mode of profiteering with with Russian refiners coming onto India soil and the profiteering. So taxpayers here wind up having to send more money over there. So a lot of things going on. The good news here is, like, look at all the things we've done. Great deal with the European Union, great deal with Japan, Korea, Philippines, Indonesia. All these countries are working very closely with us because, one, they realize that they've been taking too much advantage of us, and two, they need our markets. And I think India must come around at some point, and if it doesn't, it's laying down with Russia and China, and that won't end well. రైట్, ఇది పీటర్ నరావో మాట్లాడిన మాటలు. ఒకసారి ట్వీట్ చూడండి. పక్కనైనా మాట్లాడుతున్న దానికి మీకు అర్థం కావడం కోసం సబ్ టైటిల్స్ కూడా వేయడం జరిగింది. భారత్ మా కాళ్ళ దగ్గర రావాల్సిందే, ఎలాగైనా సరే భారత్ మా కాళ్ళ దగ్గరకు వచ్చి మాతో చర్చలు జరిపి మాపై టారిఫ్స్ వేయకుండా మేము చెప్పినట్టుగా వింటామని చెప్పిన రకంగా మా దగ్గర రావాల్సిందే అని చెప్పే రకంగా ఒక అహంకారపూరిత ధోరణితో ఆయన మాట్లాడింది. ఏదో సామాన్య వ్యక్తి కాదు. ఆయన డొనాల్డ్ ట్రంప్కి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు పీటర్ నరావో. ఆయన ఒకవైపు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పేటువంటి మాటల్ని మాట్లాడినటువంటి 24 గంటల్లోనే ఇంకోవైపుగా డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి అబద్ధాలు చెప్తున్నాడంటే, ఆల్రెడీ మా అధికారులు మీతో పాటుగా చర్చిస్తున్నారు. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దాట్ ఇండియా and the United States of America are continuing negotiations to address the trade barriers between the two nations. ఎక్కడ జరుగుతున్న ట్రేడ్ బ్యారియర్స్ సంబంధించి నెగోషియేషన్స్ అనవసరంగా ప్రపంచ దేశాల్లో ఏదో ఒక రకంగా అలజడి సృష్టించాలని ఒక ఆలోచనతోనో, ఇండియాకు సంబంధించి ఒక ఆలోచన, ఇండియా గురించి ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలని ఒక దురాలోచనతోనో కనబడుతున్నాయి. కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఓవైపు 24 గంటల గడవక మునిపే నువ్వు ట్వీట్ చేసావు. 24 గంటల కంటే ముందు పీటర్ నరావో, మీ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి పీటర్ నరావో మాట్లాడిన మాటలేంటి? భారత్ అమెరికా కాళ్ళ దగ్గర రావాల రకంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. మరి నెగోషియేట్స్ ఎడ జరుగుతున్నాయి, బేరసార్లు ఎడ జరుగుతున్నాయి, మాటలు ఎక్కడ, చర్చలు ఎడ జరుగుతున్నాయి? ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలే. రణ్ధీర్ జైస్వాల్ భారత్కు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖకి స్పోక్స్ పర్సన్, ఆయన పదే పదే చెప్తున్నాడు, దయచేసి అమెరికా సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా భారత్ని కించపరిచే విధంగా మాట్లాడకండి. మీరు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది మేనే అంటారు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మొదలుపెట్టింది మేనే అంటారు, ప్రతీది మీరే ఆపాదించుకుంటారు, మీరు రకంగా మాట్లాడకండి, సమంజసం కాదు అని చెప్పి కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం జరిగింది. ఆయన ఆ ధోరణి, దుందుడుకు స్వభావం మారడం లేదు. బౌనాలుక ధోరణితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్లీజ్ మోదీ నాతో మాట్లాడు అని చెప్పేటువంటి రిక్వెస్ట్ ఆయన పెట్టిందల్లా కూడా కేవలం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, భారత్ వినడం లేదు అని రకంగా, భారత్ మొండిగా పోతుంది, నేను చేసే దానిలో తప్పేం లేదు అని రకంగానే ఆయన ప్రొజెక్ట్ చేయాలని ఒక ఆలోచనతోనే ఉన్నారు. కానీ నిజంగా ఇది మనసులో నుంచి వచ్చిందా, నిజంగా కలవాలనుకుంటున్నారని మాత్రం విశ్వసించాల్సిన అవసరం అయితే లేదు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ప్రతిసారి కూడా భారత్ని ఇబ్బందులు గురి చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఆయన మంచి ఆలోచనతో ప్రపంచ దేశాల్లో కల అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, నేను అన్ని దేశాలని సమన్యాయంతో చూస్తాను, అన్ని నాకు మిత్రత్వ దేశాలే, లేకపోతే కొన్ని దేశాలకు సంబంధించి న్యాయాన్ని పరిగణలో తీసుకుంటారని చెప్పి ఆయన ఆలోచించే అవకాశం అంతకంటే లేదు. పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి అందించినప్పుడే, పాకిస్తాన్కి డబ్బులు అందించినప్పుడే మీ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత కోల్పోయింది. ఉగ్రవాద దేశాన్ని వైపుగా నిలబడతాను, వారికి యుద్ధ సామాగ్రి అందిస్తాను, డబ్బులు ఇస్తాను, వారితో ప్రైవేట్గా లంచ్లు, మీటింగ్లు, డిన్నర్లు సరసలాడినప్పుడే డొనాల్డ్ ట్రంప్ అంటే గౌరవం పోయింది భారతదేశానికి. చూద్దాం మరి, ఆయన అడిగినంత మాత్రాన మనం ఒప్పుకోవాలని లేదు. గతంలోనే మోడీని వి షల్ మీట్ అట్ వాషింగ్టన్ DC అని చెప్పి ఆయన ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో హాజరైనప్పుడు మాట్లాడితేనే నో ఐ వోంట్ బి కమింగ్ అంటే నేను రాను అని చెప్పే రకంగా డైరెక్ట్గా మొహం మీదనే మన మోదీ చెప్పేశారట. మరి ఈసారి ఆయన ట్వీట్కి మోదీ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. సో నిజంగానే ఇప్పుడు మనం అమెరికాతో చర్చలు చేయాలా, భారతదేశం అమెరికాతో చర్చలు జరిపి టారిఫ్ గురించి, ట్రేడ్ బ్యారియర్స్ గురించి ఎత్తివేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయాలా? మీ అభిప్రాయం ఏంటి? ఒక భారతీయ పౌరుడిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.